10 ఏళ్ల నుండి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ ఖడ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డులను జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ సుదర్శన్, ఖడ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, మండల కాంగ్రెస్ నాయకులు పిఎస్సిఎస్ చైర్మన్ కటికం శివకుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్, మండలంలోని డీలర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు. రేషన్ కార్డులో పేరు లేని వాళ్ళ పేర్లు కూడా 10 ఏళ్లలో ఒక్కరికి కూడా ఎంట్రీ కాలేదు. పేద ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిండ్రు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది. మరియు రేషన్ కార్డులల్లో పేర్లు లేని పిల్లలవి కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళవి కానీ అందరివి పేర్లు దీంట్లో